హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వంకాయ ఎండు చేపల కూర చేద్దాం అనుకుంటున్నానండి. ఎండు చేపలు వంకాయ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. ఒక పక్కన రైస్ ఉడుకుతుందనమాట. మార్నింగ్ లేచి రైస్ పెట్టాను పొయ్యి మీద. తర్వాత ఉడికిపోయింది, వారుస్తున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇట్లా గంజి వారుస్తారు నాకు కామెంట్ చేయండి. ఇట్లా చక్కగా గంజి వారిస్తే అన్నం చక్కగా పెరపెరలాడుతూ పొడి పొడిగా ఉంటుందన్నమాట. గంజితోనే పెట్టేస్తే అన్నం ఏంటంటే ఇంకొక పూటకి ఉండాలంటే ఉండదన్నమాట. అంటే మెత్తగా అయిపోతుంది అనమాట రైస్. అలా ఇలా గంజి వారిస్తే మాత్రం బాగుంటుంది, చక్కగా రపరపలాడుతూ ఉంటుంది. ఇంకో పక్కన వచ్చేసి బాండీ పెట్టానమాట. బాండీలో ఆయిల్ వేసాను ముందుగానే. ఆయిల్ వచ్చేసి పసుపు వేసాను అనమాట. పసుపు వేయడం వల్ల ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, అస్సలు ఆయిల్ పైకి చెందదనమాట. ఫస్ట్ ఆయిల్లో చిటపటలాడుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి చూడండి, ఎంత అస్సలు పైకంటే చిటపటలాడదు. పసుపు వేస్తే కామ్ డౌన్గా ఉంటుందన్నమాట ఆయిల్ అనమాట. తర్వాత బాగా కడుక్కున్న ఎండుచేప ముక్కలు అనమాట తీసుకొచ్చేసేసి బాగా వేడెక్కిన ఆయిల్లో ఇంక ఉప్పు చేప ముక్కలు వేసేసి ఫ్రై చేశాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మగారు ఇలాగా ప్రతి దాంట్లో ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపలు కానీ, ఎండు మెత్తళ్ళ కానీ, ఇట్లా ప్రతి ఐటెంలో మేము ఎక్కువగా అట్లా నాన్ వెజ్ ఐటమ్స్ తినేవాళ్ళం అనమాట. విలేజెస్లో ఏదైనా సరే ఒక నాన్ వెజ్ ఐటమ్ ఉండేటట్టుగా చూసుకుంటారు ఒక పూటలో. చాలా బాగుంటుంది అనమాట. పనులకి వెళ్తారు కదా, చాలా అలసిపోయేస్తారు కాబట్టి నోటికి కొంచెం నాన్ వెజ్ అయితేనే ఎక్కుతుంది అనమాట. అన్నం తినడానికి తినబుద్ధి అవుతుంది, లేకపోతే అస్సలు తినబుద్ధి అవుతుందండి విలేజెస్లో. మరి మీ సిటీలో అయితే నాకు తెలియదు, కానీ విలేజెస్లో మాత్రం చాలా అంటే చాలా ఇట్లా నాన్ వెజ్ తినడానికే ఇష్టపడతారనమాట. అది ఎనీథింగ్, ఎండు చేపలు కానీ, మాంసం కానీ, ఏదన్నా కానీ, ఎండు మెత్తళ్ళు కానీ, ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటమ్ ఉండేలాగా చూసుకుంటారనమాట. ఇప్పుడు వచ్చేసి బాండీలో ఎండుచేప ముక్కలు తీసేసాను. ఎండుచేప ముక్కలు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఆ వేగిన తర్వాత ఈలోపు వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అనమాట. నేను అందుకని చెప్పేసి ఉల్లిపాయలు వేసిన వెంటనే నేను అయితే ఫస్ట్ సాల్ట్ వేస్తాను అనమాట. ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి ఉల్లిపాయలు కసకసలాడుతుంటే కూర టేస్ట్ రాదు. చక్కగా మంచి మాగిపోతేనే కూరకి టేస్ట్ వస్తుంది. కాబట్టి త్వరగా మాగాలంటే సాల్ట్ వేస్తాను అనమాట. సాల్ట్ వేస్తే తొందరగా మాగుతాయి. సో ఆ వేగిన ఉల్లిపాయలు కూరకి టేస్ట్ ఇస్తాయి అనమాట. సో తర్వాత ఏం చేశానంటే వంకాయ అన్నంగానే నాకు కరివేపాకు వేస్తే భోజనాల్లో తింటాను చూసారా, ఆ టేస్ట్ వస్తుంది. పాతకాలం వాళ్ళు వంకాయ బఠానీ కర్రీ అని వండేవాళ్ళు అనమాట. అందులో కరివేపాకు ఎక్కువ వేసేవాళ్ళు అనమాట. అదొక డిఫరెంట్ టేస్ట్. భోజనాలు అంటేనే వంకాయ బఠానీ కర్రీ గుర్తొస్తుంది అనమాట. మా చిన్నప్పుడు మేము ఇలాగ ఎవరైనా భోజనాలు పెడితే వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ స్టైల్లో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం కాదు కొంచెం అన్న వస్తుంది టేస్ట్. ట్రై చేయండి, వంకాయలు కరివేపాకు వేస్తే ఎంత బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, అందులో వంకాయ ముక్కలు వేసాను అనమాట. చాలా చాలా అంటే చాలా లేత వంకాయలు అనమాట అండి. ఏమంటారు, లేత వంకాయ మొగ్గలు అంటారు అనమాట. అలా లేత వంకాయ మొగ్గలు తీసుకొచ్చామన్నమాట. చాలా అంటే చాలా తొందరగా మగ్గిపోతే మెల్ట్ అయిపోతాయి అనమాట. చక్కగా సన్నగా ఉప్పు నీళ్ళలో తరిగి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో పెట్టకపోతే కాండ్రెక్కిపోతాయి, తెలుసు కదా మీకు. అందుకని చెప్పేసి ముందుగా వంకాయలు కడుక్కొని తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా ఉప్పు నీళ్ళలో వేసుకొని తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి మొత్తం ఆయిల్లో కలిసేటట్టు చూసుకోవాలి. కొంచెం ఆయిల్లో కానీ కలవకపోతే మాత్రం అవి కాండ్రెక్కిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి అన్ని ఆయిల్లో కలిసినాయా లేదని గట్టితో తిప్పుకోవాలన్నమాట. ఏ పక్కన కానీ కలవకుండా ఉందో అది మాత్రం కాండ్రెక్కిపోయి కూర కొంచెం చేదు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి వంకాయ కర్రీ రోజున కొంచెం ఆయిల్ అంతా చూసుకొని వేయాలన్నమాట. వంకాయ ముక్కలకి సరిపడా ఆయిల్, లేకపోతే చేదు వచ్చేస్తుంది కర్రీ. తర్వాత టమాటా ముక్కలు వేసాను అనమాట. టమాటా ముక్కలు కూడా బాగుంటుంది. సో దానికి ఎక్కువ టమాటాలు వేసుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ టమాటాలు వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు. నేనైతే 2 టమాటాలు వరకు వేసాను అనమాట. తర్వాత మూత పెట్టి మగ్గించాను. మగ్గిన తర్వాత కారం, సరిపడినంత కారం వేసాను అనమాట. కారం వేసుకొని మంచిగా వేసాను అనమాట. కారం వేసిన తర్వాత కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, ఏదంటే కొంచెం గ్రేవీ కోసం. నేనైతే కారం వేయకోకుండా మామూలుగా వంకాయ ముక్కలు మగ్గించుకున్నాను అనమాట. బాగుంటుంది అలాగా. ఇగురు, ఎండు చేపలు, వంకాయలు, ఇగురు అనమాట నేను వేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వాటర్ వేసేస్తే మళ్ళీ ఈవినింగ్కి సద్దువాసన వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి నేను వాటర్ వేయాలి. కొంతమంది వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కర్రీ సాలదు కాబట్టి గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకోవచ్చు అనమాట. తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎండుచేప ముక్కలు కూడా వేసేసాను. కాస్త అలా వంకాయ ముక్కలు
పైన కప్పి పెట్టాలన్నమాట. సో ఈ ఎండు చేప ముక్కలకున్న టేస్ట్ అంతా వంకాయలకు పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుందన్నమాట. సింపుల్గా వండుకోవచ్చు, మసాలాలు ఏమీ వేసుకోకుండా నార్మల్గా హ్యాపీగా వండుకోవచ్చు అనమాట. హెల్దీగా ఉంటాయి అనమాట. స్టమక్లో ఏ డిస్టర్బెన్సెస్ ఉండదన్నమాట. మసాలాలు వీలైనంత వరకు అన్ని కర్రీస్లో తగ్గించుకుంటే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ అండి. కర్రీ అయితే అయిపోవచ్చిందండి, ఆల్మోస్ట్ కర్రీ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, పిల్లలు స్కూల్ ఓపెన్ చేసేసారు. ఇంకా హరిబరిగా పనులు చేసుకోవడం, పరుగులు పెట్టడమేనమాట. మీరైతే ఏం చేస్తున్నారు? పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం కాబట్టి తప్పదనమాట, లేవాలి, మార్నింగ్ పనులు చేసుకోవాలి. మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,